ఈ వీడియోలో ఫ్రికేటివ్ సౌండ్స్ గురించి తెలుసుకుందాం. కాన్సనెంట్ సౌండ్స్ లో రెండవది ఫ్రికేటివ్స్. The fricative is a type of consonant sound made when air escapes from a narrow passage in the mouth, causing friction and hissing sound. ఫ్రికేటివ్ అనేది ఒక హల్లు శబ్దం. నోటిలోని ఇరుకైన మార్గం నుండి గాలి తప్పించుకున్నప్పుడు ఘర్షణ మరియు హిస్సింగ్ ధ్వనిని కలిగిస్తుంది. ఇంగ్లీష్లో 9 ఫ్రికేటివ్ సౌండ్స్ ఉన్నాయి. అందులో 4 వాయిస్డ్ అయితే 5 అన్వాయిస్డ్. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. మొదటిగా ఇక్కడ అన్వాయిస్డ్. ఎందుకంటే ఈ శబ్దాన్ని ఉచ్చరించేటప్పుడు గొంతులో వోకల్ కార్డ్స్ కంపించకపోవడం గమనించవచ్చు. ఎగ్జాంపుల్ ఫెయిల్, లైఫ్, గ్రాఫ్, అలాగే ఉవ్ ఉవ్ ఉవ్. ఇక్కడ ఉవ్ వాయిస్డ్. ఎందుకంటే ఈ శబ్దాన్ని ఉచ్చరించేటప్పుడు గొంతులో వోకల్ కార్డ్స్ కంపించడం గమనించవచ్చు. ఎగ్జాంపుల్ వెయిల్, లివ్, నెవర్. ఈ పిక్చర్ని గమనించినట్లయితే మరియు వీటిని పలికేటప్పుడు పై పండ్లు క్రింది పెదవిని నొక్కుతాయి. తరువాత ఫ్రికేటివ్స్లో థిన్, రాత్, ఫెయిత్. ఇక్కడ అన్వాయిస్డ్. ఎందుకంటే ఈ శబ్దాన్ని ఉచ్చరించేటప్పుడు గొంతులో వోకల్ కార్డ్స్ కంపించకపోవడం గమనించవచ్చు. తరువాత ద ద ద దిస్, దాట్, బ్రదర్. ఇక్కడ ద వాయిస్డ్. ఎందుకంటే ఈ శబ్దాన్ని ఉచ్చరించేటప్పుడు గొంతులో వోకల్ కార్డ్స్ కంపించడం గమనించవచ్చు. ఈ పిక్చర్ని గమనించినట్లయితే ద. వీటిని పలికేటప్పుడు నాలుక టీత్ని టచ్ అవడం గమనిస్తాం. తర్వాత ఫ్రికేటివ్స్లో సాఫ్ట్, మిస్, గ్లాన్స్. అన్వాయిస్డ్. ఎందుకంటే ఈ శబ్దాన్ని ఉచ్చరించేటప్పుడు గొంతులో వోకల్ కార్డ్స్ కంపించకపోవడం గమనిస్తాం. తర్వాత జూ, యాజ్, వాయిస్డ్. ఎందుకంటే ఈ శబ్దాన్ని ఉచ్చరించేటప్పుడు గొంతులో వోకల్ కార్డ్స్ కంపించడం గమనిస్తాం. ఈ పిక్చర్ని గమనించినట్లయితే మరియు వీటిని పలికేటప్పుడు టంగ్ ఎల్విలార్ రిడ్జ్ ప్రమేయంతో నోటిలోని ఇరుకైన మార్గం నుండి గాలి తప్పించుకున్నప్పుడు ఘర్షణ మరియు హిస్సింగ్ ధ్వనిని కలిగిస్తుంది. తరువాత ఫ్రికేటివ్స్లో షేమ్, మ్యాష్, షిప్. అన్వాయిస్డ్. ఈ శబ్దం ఉచ్చరించేటప్పుడు గొంతులో వోకల్ కార్డ్స్ కంపించకపోవడం గమనించవచ్చు. అలాగే గరాజ్, కాలేజ్. వాయిస్డ్. ఎందుకంటే ఈ శబ్దాన్ని ఉచ్చరించేటప్పుడు గొంతులో వోకల్ కార్డ్స్ కంపించడం గమనించవచ్చు. ఈ పిక్చర్ని గమనించినట్లయితే మరియు వీటిని పలికేటప్పుడు టంగ్ ఎల్విలార్ రిడ్జ్ వెనుక భాగం ప్రమేయంతో నోటిలోని ఇరుకైన మార్గం నుండి గాలి తప్పించుకున్నప్పుడు ఘర్షణ మరియు హిస్సింగ్ ధ్వనిని కలిగిస్తుంది. తరువాత ఫ్రికేటివ్స్లో ఆఖరిగా హెల్ప్, వెహికల్, బిహేవ్. అన్వాయిస్డ్. ఎందుకంటే ఈ శబ్దాన్ని ఉచ్చరించేటప్పుడు గొంతులో వోకల్ కార్డ్స్ కంపించకపోవడం గమనించవచ్చు. ఈ పిక్చర్ని గమనించినట్లయితే దీనిని పలికేటప్పుడు గ్లోటల్ ప్రమేయంతో గాలి బయటికి రావడం గమనించవచ్చు. మొత్తంగా 9 ఫ్రికేటివ్స్లో 5 అన్వాయిస్డ్ మరియు 4 వాయిస్డ్. అలాగే నోటిలో 5 స్థానాలలో ఈ 9 ఫ్రికేటివ్ సౌండ్స్ తయారు చేయబడ్డాయి. ఈ వీడియోలో ఫ్రికేటివ్ సౌండ్స్ గురించి తెలుసుకున్నాము.